ఓకే సార్. చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు టౌన్లో డ్రంక్ డ్రైవ్ ప్లస్ అట్లే ఈ ట్రిపుల్ రైడింగ్, ముఖ్యంగా యూత్ ఫాస్ట్ నడుపుతున్నారా లేదా అనేది, ఫాస్ట్ నడపకుండా ఉండడం కోసం ఈ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అనేది. ఇందులో భాగంగా వాళ్ళ వెహికల్ రికార్డ్స్, వాళ్ళ ప్లస్ వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, ప్లస్ వాళ్ళకి ఆర్సీ ఉందా లేదా, ముఖ్యంగా బండ్లకి ఆర్సీ ఉందా లేదని వెరిఫై చేస్తున్నాము. ఏదైనా లేకపోతే దానికి జరిమానా విధిస్తున్నాము. ముఖ్యంగా టౌన్లో నడిపినప్పుడు చాలా జాగ్రత్తలు నడపండి. ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి, అందువల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి తాగి బండి నడపడము, అదేవిధంగా ఓవర్ స్పీడ్, అదే ముఖ్యంగా ఈ టౌన్లలో ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఓవర్ స్పీడ్ పోవడము, ఇలాంటివన్నీ ఎవరు చేయొద్దండి. ఒకవేళ మా దృష్టికి వచ్చినట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి, కేసులు రిజిస్టర్ చేయబడతాయి, ప్లస్ ఫైన్ కూడా ఇంపోజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సార్, మైనర్లు చాలా ర్యాష్గా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు సార్. దీనిపైన వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఈరోజు కండక్ట్ చేస్తానైతే ముఖ్యంగా మైనర్లు కానీ యూత్ కానీ ఎవరైనా ఫాస్ట్గా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే బండ్లు నడుపుతున్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకే ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ టౌన్లలో ముఖ్యంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో చేయాల్సి వస్తుంది. సార్, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారు సార్? తల్లిదండ్రులు ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ వాళ్ళకి పట్టుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఎవరైతే మైనర్ నడిపింటారో వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు రోడ్ యాక్సిడెంట్ చేసి ఇట్లా అయినట్టయితే వాడి మీద కేసు అవుతుంది. ప్లస్ వాళ్ళు మైనర్లు బండి ఇచ్చినందుకు మైనర్ల మీద, అదే తల్లిదండ్రుల మీద కూడా కేసు బుక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు కోర్టులో రికార్డ్ ఫిల్అప్ చేసి రికార్డెడ్గా వాళ్ళకి ఎఫ్ఐఆర్ అయిందనుకో, రికార్డెడ్గా వాడి పేరు మీద ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కూడా రికార్డెడ్గా ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది. కాబట్టి దయచేసి మైనర్లకు బండ్లు ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేయొద్దు.